హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎఫ్ఐ ప్రాపర్టీస్. మన దగ్గర 3 BHK ఫుల్లీ ఫర్నిచర్డ్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి. ఈ ఫ్లాట్కి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో చెప్తాము. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ ఫ్లాట్ సపరేట్ కారిడార్తోనే ఉంటుంది. చాలా పెద్ద కారిడార్ ఉంటుందండి ఈ ఫ్లాట్కి. ప్లస్ ఈ కారిడార్లో ఫాల్ సీలింగ్ కూడా చేపించారు, గ్రిల్ వర్క్ ఇవన్నీ చేపించారు. రోడ్ సైడ్ కారిడార్ ఉంటుందండి, ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది ఈ ఫ్లాట్కి. వెంటిలేషన్ ప్రాబ్లం ఉండదు. రీసెంట్ గానే ఈ ఫ్లాట్ కి వుడ్ వర్క్ చేయించారు. ఈ ఫ్లాట్ ఫేసింగ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. ఈ ఫ్లాట్ కి సంబంధించిన డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాము. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మీరు డైరెక్ట్ ఓనర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ అలాగే మీలో ఎవరైనా ప్రాపర్టీ ఏమైనా సెల్ చేయాలనుకుంటే మా ఛానల్ని సంప్రదించవచ్చు. ఇప్పుడు మనం ఫ్లాట్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇప్పుడు మనం ఏదైతే ఎంటర్ అవుతున్నామో ఇది హాల్ అండి. డైనింగ్ ఏరియా సపరేట్ ఉంటుంది. డైనింగ్ ఏరియా వచ్చేసి చాలా పెద్దగా ఉంటుంది. ఈ ఫ్లాట్ టోటల్ ఫర్నిచర్తో సహా వదిలేస్తున్నారు, యాజ్ ఇట్ ఈస్గా వదిలేస్తారండి. ఇక్కడ ఏదైతే మీరు సోఫా చూస్తున్నారో ఈ ఫ్లాట్తో పాటు వదిలేస్తారు. ఈ హాల్లో విండో కూడా ఉంటుంది, ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది. ఒకవేళ మీకు ఫర్నిచర్ వద్దనుకుంటే మీరు ఓనర్ని కాంటాక్ట్ అవ్వచ్చండి, ఓనర్తోని మాట్లాడుకోవచ్చు. ఇక్కడ ఏదైతే మీరు టీవీ చూస్తున్నారో ఈ ఫ్లాట్తో పాటు వదిలేస్తారు. పైన ఫాల్ సీలింగ్ కూడా చాలా గ్రాండ్గా చేయించారండి, చాలా మంచిగా చేయించారు. ఇది ఒక 3 BHK ఫ్లాట్ అండి. ఈ ఫ్లాట్ సైజ్ వచ్చేసరికి 1730 SFTలో ఉంటుంది. ఈ అపార్ట్మెంట్ కూడా రెడ్ బ్రిక్స్ తోని కన్స్ట్రక్షన్ చేశారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం డైనింగ్ ఏరియాలో ఎంటర్ అవుతున్నాము. ఇది డైనింగ్ ఏరియా, సపరేట్ కిచెన్ ఉంటుంది, ప్లస్ దీంట్లో పూజా రూమ్ కూడా ఉంటుంది. ఈ ఫ్లాట్ లొకేషన్ వచ్చేసరికి నిజాంపేట్లో ఉంటుంది. ఈ ఫ్లాట్ లొకేషన్ గూగుల్ పిన్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము, ఒకసారి మీరు డిస్క్రిప్షన్ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్న ఇది పూజా రూమ్ అండి. పూజా రూమ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఇటు పక్కన కిచెన్ ఇది. ఈ ఫ్లాట్కి అన్డివైడెడ్ షేర్ ల్యాండ్ వచ్చేసి 40 స్క్వేర్ యార్డ్స్ వరకు వస్తుందండి. ఇది డైనింగ్ ఏరియా. ఇటు పక్కన యూటిలిటీ ఏరియా ఉంటుంది, వాష్ ఏరియా. ఇది వాష్ ఏరియా. ఈ డైనింగ్ ఏరియాలో కూడా టోటల్గా ఫాల్ సీలింగ్ చేయించారు. టోటల్ ఈ అపార్ట్మెంట్ 5 ఫ్లోర్స్ బిల్డింగ్ ఉంటుంది. ఈచ్ ఫ్లోర్కి 7 ఫ్లాట్స్ ఉంటాయి. టోటల్ ఈ అపార్ట్మెంట్లో 37 ఫ్లాట్స్ వరకు ఉంటాయండి. ఇటు పక్కన ఒక బెడ్రూమ్ ఉంటుంది. ఈ బెడ్రూమ్లో కూడా విండో ఉంటుంది, ప్లస్ దీంట్లో కూడా వుడ్ వర్క్ చేయించారు ఈ బెడ్రూమ్లో. ఈ అపార్ట్మెంట్ పర్మిషన్ వచ్చేసరికి గ్రామ పంచాయత్ పర్మిషన్తో కన్స్ట్రక్షన్ చేశారు. మీరు బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చండి ఈ ఫ్లాట్ పైన. ఆల్రెడీ బ్యాంక్ లోన్ అనేది రన్ అవుతుంది ఈ ఫ్లాట్ పైన. ఓన్లీ ప్రైవేట్ బ్యాంకే ఇస్తుందండి లోన్ ఈ ఫ్లాట్కి. ఇటు పక్కన 2 బెడ్రూమ్స్ ఉంటాయి. ఇదేమో కామన్ వాష్రూమ్, ఇక్కడేమో మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లో ఎంటర్ అయ్యాము. మాస్టర్ బెడ్రూమ్లో టోటల్గా వుడ్ వర్క్ చేయించారు, ప్లస్ అటాచ్ వాష్రూమ్ ఉంటుంది. ఇది అటాచ్ వాష్రూమ్, వెస్ట్రన్ టాయిలెట్ ఉంటుందండి. ఇటు పక్కనేమో కామన్ వాష్రూమ్ ఉంటుంది. కామన్ వాష్రూమ్ కూడా వెస్ట్రన్ టాయిలెట్ ఉంటుంది. ఇంకో బెడ్రూమ్ ఏమో ఇటువైపు ఉంటుంది, దీని కూడా అటాచ్ వాష్రూమ్ ఉంటుంది. ఇది కూడా వెస్ట్రన్ టాయిలెటే. టోటల్ ఈ ఫ్లాట్లో 3 వాష్రూమ్స్ ఉంటాయి. దీంట్లో కూడా ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది. ఈ బెడ్రూమ్లో కూడా, దీంట్లో కూడా వుడ్ వర్క్ చేయించారు. ఈ ప్రాపర్టీ ఏజ్ వచ్చేసరికి 9 years ఓల్డ్ ఉంటుంది, కానీ కన్స్ట్రక్షన్ క్వాలిటీ బాగుంటుంది. అపార్ట్మెంట్కి డౌన్ సెల్లార్ ఉండదు, స్టిల్ట్ కార్ పార్కింగ్ ఉంటుంది. రోడ్కి ఈక్వల్గా ఉంటుందండి కార్ పార్కింగ్ వచ్చేసి. టోటల్ ఈ అపార్ట్మెంట్ 2100 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. ఇప్పుడు మీకు కిందకెళ్ళి బిల్డింగ్ ఎలివేషన్, కార్ పార్కింగ్ చూపిస్తామండి. సో కిందకెళ్ళి బిల్డింగ్ ఎలివేషన్ అనేది చూద్దాం. ఇప్పుడు మనం కిందకు వచ్చేసాము. ఈ అపార్ట్మెంట్ కార్నర్లో ఉంటుంది. ఈ అపార్ట్మెంట్కి 2 sides రోడ్ ఉంటుంది. టోటల్ CC రోడ్స్ వేసారండి ఇక్కడ. టోటల్ ఈ అపార్ట్మెంట్ 5 ఫ్లోర్స్ బిల్డింగ్ ఉంటుంది. ఈచ్ ఫ్లోర్కి 7 ఫ్లాట్స్ ఉంటాయి. టోటల్ ఈ అపార్ట్మెంట్లో 37 ఫ్లాట్స్ వరకు ఉంటాయండి. మన కార్ పార్కింగ్ వచ్చేసి ఎంటర్ అవ్వగానే ఫస్ట్లోనే మన కార్ పార్కింగ్ ఉంటుంది. ఇప్పుడు మనం అపార్ట్మెంట్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇది ఎంట్రన్స్లోనే రైట్ సైడ్లో మన కార్ పార్కింగ్ ఉంటుంది. ఇది మన కార్ పార్కింగ్, ప్లస్ దీంట్లో బైక్ పార్కింగ్ కూడా ఉంటుంది.
ఈ అపార్ట్మెంట్కి ఎమ్యూనిటీస్ వచ్చేసరికి కార్ పార్కింగ్ ఉంటుంది, బైక్ పార్కింగ్ ఉంటుంది, మంజీరా కనెక్షన్ ఉంటుందండి, బోర్ ఉంటుంది, లిఫ్ట్ ఉంటుంది, ఫుల్ పవర్ బ్యాకప్ ఉంటుంది, సీసీటీవీ కెమెరా సర్వేలెన్స్ ఉంటుంది. ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే మీరు డైరెక్ట్ ఓనర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.